అవును. స్టాటిస్టిక్స్ అండ్ ఓకేనా? ఓకే 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 ఓకేనా? ఒక లైట్ ఆఫ్ చేద్దామా? ఓకేనా? పియర్సన్. ఆ లాస్ట్ లైన్ ఉంది చూసారా, ద హోల్ డాక్ట్రిన్ ఆఫ్ హెరిడిటీ రెస్ట్స్ ఆన్ స్టాటిస్టికల్ బేసిస్ అంటే దాని అర్థం ఏంటండి? చదివిన దాన్ని మళ్ళీ రివర్స్లో చెప్పుకోవడం విష్ణు. ఏం కాదు, ఇప్పుడు బయాలజీ అయినా సరే వాళ్ళు చేసి పని ఏంటంటే బేసిక్గా బయాలజీ వాళ్ళు బేసిక్ ఏం గురించి చదువుతారు అయితే ప్లాంట్స్ గురించి లేదా హ్యూమన్స్ గురించి చదువుతారండి. వాళ్ళైనా సరే ఏం చేస్తారు, ముందున్న స్టాట్స్ ఏవైతే ఉన్నాయి దాని బేస్ మీద ఎన్ని కైండ్స్ ఆఫ్ రీసెర్చ్, ఎన్ని సక్సెస్ అయినాయి, ఏం చేస్తే సక్సెస్ అయింది, ఏ ప్రాసెస్ చేస్తే సక్సెస్ అయింది, ఈ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. సక్సెస్ఫుల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షార్ట్ లిస్టింగ్ దానికి కూడా మనకి చెప్పారు. లాస్ట్ టైం మీనింగ్ చెప్పండి మీరు ఎవరైనా. సైన్స్ స్టాట్స్ అని ఇంటర్లింక్స్ అని. సైన్స్ ఏంది స్టాట్ లేదు, స్టాట్ లేదు అని అర్థం ఒక రకం. మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటి, సైన్స్కి మ్యాథమెటిక్స్కి బోత్ ఆర్ హైలీ ఇంటర్లింక్. మ్యాథమెటిక్స్ స్టాట్ మనకి రెండు సబ్జెక్టులు ఉన్నాయి, రెండు కలిపి ఎగ్జామ్ పెట్టేది అసలు ఎందుకు పెడతారు ఈ రెండో కలిపి అసలు? మ్యాథ్స్ అయితే స్టాట్ లేదండి, స్టాట్ లేకపోతే మ్యాథ్స్. స్టాట్ మనం ఎన్ని చూసుకున్నా ఫైనల్గా మనం చేసేది మ్యాథమెటిక్స్ దాంట్లో లెక్కలు చేయాల్సిందే కదా దాంట్లో. మనం అసలు స్టాట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాల్సిందంటే మనకు కావాల్సిన మ్యాథ్స్, ఈ మ్యాథ్స్ మనం ప్రూవ్ చేయాల్సిందంటే మనకు కావాల్సిన స్టాటిస్టిక్స్. అంతేనా? అర్థం కాలేదా? స్టాట్స్ ఉన్నాయండి, స్టాట్స్ అని ఇప్పుడు మనం దేంట్లో దేంట్లో నోట్ చేసుకుంటాం, న్యూమరికల్ డేటా అనేది చేసేది. న్యూమరికల్ డేటా అనేది ప్రూవ్ చేయాల్సింది ఎంతో మ్యాథమెటిక్స్ చేయాలి కదా. మెథడాలజీ ఏదైతే ఉందో మనం అప్లై చేస్తాం కదా, అప్లై చేసే మెథడాలజీ అంతా మ్యాథమెటిక్స్ అండి. కలెక్ట్ చేసే డేటా అంతా స్టాటిస్టికల్ వైజ్గా కలెక్ట్ చేసిన మెథడాలజీ ఏదైతే ఉందో అప్లై చేస్తామో అది మ్యాథమెటిక్స్ అండి. ఈ రెండు క్లబ్ అయితేనే ఫుల్ ఫ్లెడ్జ్ స్టాటిస్టిక్స్ అనేది బయటకు వచ్చింది. కానీ ఓన్లీ విత్ స్టాట్స్ మనం ఏం చేయలేమండి. ఆ డేటాని రైట్ ఆర్ రాంగ్గా ప్రూవ్ చేయాలి, ఆర్ఎస్ ఆ డేటా నుంచి ఫార్వర్డ్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలంటే మనకు కావాల్సింది మ్యాథమెటిక్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్ అర్థమేంటండి, మనం రీసెర్చ్ చేస్తామండి. రీసెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వమండి. బేసిక్ ఒక రీసెర్చ్ చేయడానికి ఒక 10 స్టెప్పులు ఉంటాయండి. ఎగ్జామ్లో 10 స్టెప్పులు ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్లో స్టెప్ పాస్ అయ్యామండి, స్టెప్ ఫెయిల్ అయ్యాము. మనం ఏం చేస్తాం, ముందు చేసిన సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సైంటిస్ట్ ఏం చేశారు, పాస్ అయ్యారు, సెకండ్ స్టెప్లో ఫెయిల్ అయ్యారు. సెకండ్ స్టెప్లో తప్పని అర్థమైంది కదా, ఆ సెకండ్ స్టెప్లో ఏదైతే మిస్టేక్ ఉందో అది రైట్ చేసుకుని నేను ఇప్పుడు సెకండ్ సైంటిస్ట్గా నేను ఇప్పుడు ముందుకు వెళ్తానండి. సో సెకండ్ స్టెప్ నేను క్వాలిఫై అయ్యాను, థర్డ్ స్టెప్ కూడా పాస్ అయ్యానండి, ఫోర్త్ స్టెప్లో మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితే ఫోర్త్ స్టెప్లో నా అయిపోయాడు. ఫస్ట్ సైంటిస్ట్ ఏం చేస్తారండి, ఫోర్త్ స్టెప్లో ఏ మిస్టేక్ చేశాడు, ఫస్ట్ 3 స్టెప్లో అయ్యే రిపీట్ చేస్తాడు. అంత ఎలా పాసిబుల్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిన పని లేదు కదా మనకి స్టాటిస్టిక్స్ అనేది లేకపోతే. ఫస్ట్ స్టెప్ నుంచి చేయాల్సిందే. ముందు ఉన్న సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అది చేశారు కదా, అది చేసినాడు ఏం చేశాడు, ఇది డేటా, ఇది ప్రాసెస్, ఫస్ట్ నేను సక్సెస్ అని చెప్పి మనకి అక్కడ నోట్ చేసి పెట్టారు. ఆ స్టాటిస్టిక్స్ మనకు ఉన్నాయి కాబట్టి
ఇంతకు ఉన్న దాని గురించి కంటిన్యూ అవుతున్నాం తప్ప మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాకల్లా మన పేరెంట్స్ ఉన్నారండి. మన పేరెంట్స్ పూర్గా స్టార్ట్ అయినా సార్ వాళ్ళు ఒక ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయినా మిడిల్ క్లాస్గా ఇప్పుడు సెటిల్ అయ్యారండి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవ్వాలని చూస్తారు కానీ మళ్ళీ పూర్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వమని చెప్తారు మనకి. స్టాటిస్టిక్స్ కూడా అంతే. ఇంతకుముందు ఎవరైతే సైంటిస్ట్ చేశారు ఒక 2 స్టెప్స్ చేసి ఫెయిల్ అయినప్పుడు నువ్వు థర్డ్ స్టెప్ నుంచి సక్సెస్ చేయి ఫ్యూచర్ జనరేషన్స్కి. అప్డేట్ అయింది కూడా అలాగే కదండి. ఫస్ట్ మనకి వచ్చేది ఏంటి, వాతావరణం శాఖ ఏ నెల వచ్చాయి, ఆకాశవాణి అని ఉండేది, తెలుసలేదు ఆకాశవాణి అని ఉండేది. తర్వాత రేడియోస్ వచ్చినాయి, ఓన్లీ ఆడియో ఉండేది. ఆడియో కంబైన్కి బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉండేవి. తర్వాత కలర్ టీవీస్ వచ్చినాయి. ఇప్పుడు మూవీ థియేటర్స్ వచ్చినాయి. మూవీ థియేటర్స్ కూడా పోయి ఓటీటీస్ వచ్చినాయి. ఇలా ప్రొజెక్టర్స్ వచ్చినాయి. ఇదంతా ఏంటి, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ నుంచి వెళ్తున్నారు కానీ అదే స్టెప్లో మళ్ళీ ఉండట్లేదు జనాలు అందరూ. మనకి స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ కింద ఇది కూడా పెట్టుకోవచ్చు. మనం అప్డేషన్స్ ఫ్రమ్ ఓన్లీ ఆడియో టు వీడియో అండ్ ఆడియో. దాంట్లో మళ్ళీ కలర్స్ వీడియాలజీ. దీని అర్థం ఏంటండి, ఎవరైనా చెప్తారు? న్యాచురల్ సైన్సెస్కి స్టాటిస్టిక్స్ ఉన్న రిలేషన్షిప్ ఏంటి చెప్పేయండి. మనకి చెప్పింది ఏంటి, మనం ఈ సబ్జెక్ట్స్లో ఏ దానికైనా సరే ముందుకెళ్ళాలంటే అప్లికేషన్ అనేది స్టాటిస్టిక్స్ ఉండాలి. మనకేం చెప్తుంది, అవే విచ్ ఆర్ అప్లైయింగ్ ది స్టాటిస్టిక్స్ అక్రాస్ ద సబ్జెక్ట్స్ మనకి అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఒక సబ్జెక్ట్లో మనం రైటర్ రాంగ్ అని ప్రూవ్ చేయాలంటే మనకి స్టాటిస్టిక్స్ యాక్స్ ఉంటే మనం రైటర్ రాంగ్ అని ప్రూవ్ చేస్తామండి. క్రికెట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దీని గురించి క్రికెట్ ఉందండి, వీడు బ్యాట్స్మెన్ వీడు బౌలర్ అని ఎలా కన్సిడర్ చేస్తారు చెప్పండి. వీడు బ్యాట్స్మెన్ అని వీడు బౌలర్ అని, వీడు మంచి బ్యాట్స్మెన్ కాదని ఎలా ప్రూవ్ చేస్తారు? ముందు పర్ఫార్మెన్స్ పెట్టి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకుందామండి, సచిన్ టెండూల్కర్ తీసుకుందాం, గాడ్ ఆఫ్ క్రికెట్ చూసుకుందామండి. గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారండి, అదొక బిరుదు. చూడండి కనిపిస్తున్నాయి మీకు స్టాట్స్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ అని. నెంబర్ ఆఫ్ మ్యాచెస్, నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ అంటే బ్యాటింగ్ చేసిన టైం. అంటే ఇప్పుడు నేను మ్యాచ్లో ఉన్నా సరే నాకు బ్యాటింగ్ అవకాశం రాకుండా ఉండొచ్చు కదా. వచ్చిన అవకాశాలు బ్యాటింగ్ చేసిన టైమ్స్ ఏమో 329 టైమ్స్ అంట. హైయెస్ట్ రన్ గెటర్ ఏంటండి, అందుకు ఏంది తీసుకోవాలి. ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద క్రికెట్ అని చెప్పి ఒక బిరుదు అనమాట. అలా చెప్పారు. ఇప్పుడు లేరు 2014లో రిటైర్ అయిపోయారు. ఇప్పుడు లేరు. బట్ ఇప్పుడున్న జనరేషన్స్లో ఈ స్టాట్స్ ఎవరికి లేవండి. ఇప్పుడంటే ఇంకా షార్టర్ బౌండరీస్, అప్డేటెడ్ బ్యాట్స్, బ్యాటింగ్ పిచెస్ వచ్చేసినాయి. కానీ అదంతా బౌలింగ్ ఫ్రెండ్లీ పిచెస్ ఇవన్నీ ఉండేయండి. మనకి యావరేజ్ అని మెన్షన్ చేసిన చూసారా, యావరేజ్ 53.8 అని. అదేంటి దాని మీనింగ్ అని చెప్పండి. మన యావరేజ్గా ప్రతి మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి వస్తే కనీసం 53.8 రన్స్ చేస్తారని ఒక నమ్మకం. సో దీని బేస్ మీద నేనేం చెప్తాను, హీస్ ఏ బ్యాట్స్మెన్ నేను చెప్తాను, ఇదే ట్రస్టబుల్ బ్యాట్స్మెన్ నేను చెప్తాను. మీకు ఈ యావరేజ్ అంటే ఈజ్ నథింగ్ బట్ మీన్. మన సబ్జెక్ట్లో స్టాట్లో మాట్లాడుకున్నాం, అదే మీన్ అండి. మనకి మీన్ ఈజ్ నథింగ్ బట్ ద యావరేజ్. తెలుసా ఈ పదం తెలుసా? మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్, అదే మనకి మీన్ అంటే. నెక్స్ట్ అంతేనా, ఎక్స్టెన్సివ్ ఫార్ములేషన్, ఫర్ ఇటరేషన్. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కదండి. నాకున్నట్లో నేను ప్రతి పదానికి మీనింగ్ అడుగుతానండి, ఆ పదానికి మీనింగ్ చెప్తున్నాను. ఫార్ములేషన్ అంటే ఏంటి, ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ అంటే ఏంటి?
ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ అంటే ఏంటి? పాలసీ అంటే ఏంటి ఐడియా ఉందా? పాలసీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అది కూడా పాలసీ అండి. పాలసీ అంటే ఏంటంటే ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్. ఇప్పుడు ప్రతి దానికి ఒక పాలసీ ఉంటుందండి. ఇప్పుడు ఎల్ఐసి పాలసీ ఉందండి. ఎల్ఐసి పాలసీలో వాళ్ళకి మీకు ఏమేమి మెన్షన్ చేస్తారు? డూస్ అండ్ డోంట్స్ మెన్షన్ చేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు ప్రతి పాలసీలో. ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి, మీకు ఏం మెన్షన్ చేస్తారు? ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు మీకు ఇది అప్లికబుల్ అవుతుంది. అబౌవ్ 60 అయితే మేము మనకి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఉంటుందండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? 60 years వరకు అమౌంట్ పే చేసుకుంటూ పోవాలండి. మీ ఏజ్ ఎంత అయితే అక్కడి నుంచి ఎంత పే చేయాలి అనేది ఇప్పుడు మనకున్న ఏజ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఇయర్లీ ఎంతైనా పే చేయాలి. మీకు 60 years వచ్చేలోపు మీకు ఏమైనా జరిగితే ఒక 1 year అనో 1.5 year అనో మనం సెలెక్ట్ చేసుకున్న పాలసీ. ఆ పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ పాలసీ హోల్డర్కి ఏమైనా జరిగితే, ఇన్ కేసు ఏమైనా జరిగితే, ఈ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి నామినీని మెన్షన్ చేస్తారండి. నామినీని పెడతారు అక్కడ. ఆ నామినీకి పే చేస్తారు. 1 year అయితే 1 year, 1.5 year అయితే 1.5 year. కండిషన్స్ అని మనకి ఎక్కడ మెన్షన్ చేస్తారు? పాలసీలో మెన్షన్ చేస్తారు. పాలసీ అంటే ఏంటి? బేసిక్గా ఏ పని చేయాలన్నా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని రాసుకునే పేపర్నే పాలసీ అంటాం. ఇది పాలసీ అంటే. ఓకే, పాలసీస్. ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి? ఏమి వాళ్ళకి టైం టు టైం జరగాలి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏం జరగాలి, ఏ కోర్సెస్ జరగాలి, ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఇదంతా ఒక పాలసీని. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి చెప్పండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చారు ప్రొవైడింగ్ ఇన్ ద ఆన్లైన్ రికార్డింగ్స్ ఉన్నాయి, జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో కూడా మనం క్లాస్ వినొచ్చు. ఇలాగా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో బెంచెస్ దగ్గర నుంచి టేబుల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు ఎక్స్ట్రా యాడన్స్ మనకి. అంటే సదుపాయాలు మనం ఈ పాయింట్ మీనింగ్ అర్థమైంది. మనం ప్రతి పదానికి అర్థం చేసుకున్నాం. ఎడ్యుకేషన్కి స్టాటిస్టిక్స్ ఎలా యూజ్ అవుతుంది మీనింగ్. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఏ కాలేజ్ ఎలా డిసైడ్ చేసుకుంటారు? ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి? ఇప్పుడు సిఎంఏ కోసం సిఏ కోసం మన కాలేజీకి వచ్చారు. ఎందుకు వచ్చారు? మీ లెక్క మీకు ఉంటాయి, మీ స్టాట్స్ మీకు ఉంటాయి. కాలేజ్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది, ఫ్యాకల్టీ ఎవరెవరు ఉన్నారు, ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ బ్యాచెస్లో సక్సెస్ రేట్ ఏంటి. మా కాలేజీలోనే ఇప్పుడు మన కాలేజీలోనే ఒక 1000 members ఉండి 100 members పాస్ అయ్యారండి. ఆ కాలేజీలో జాయిన్ అవుతారా? లేదా మన కాలేజీలోనే 200 members ఉండి 150 members పాస్ అయ్యారు. ఏ కాలేజీలో జాయిన్ అవుతారండి మీరు? ఆ రోజు 200కి 100 members పాస్ అయ్యారనుకోండి, ఏ కాలేజీలో జాయిన్ అవుతారు? ఇదే 100 కాలేజ్. ఎందుకు జాయిన్ అవుతారు? మీ స్టాట్స్ మీకు ఉంటాయి. ఇక్కడ సక్సెస్ రేట్ ఎంత అండి? 10. మోర్ దెన్ 50. అంతా ఒక స్టాట్సే కదా. ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా మన కాలేజ్ యొక్క స్టాట్స్ చూసుకొని ఖచ్చితంగా దానికి కూడా మనకి యూజ్ అవుతుంది. స్టాటిస్టిక్స్ ఎవరమ్మా? ఇండిస్పెన్సిబుల్. ఇండిస్పెన్సిబుల్ అంటే అన్అవాయిడబుల్ అని. అన్అవాయిడబుల్ అంటే అవాయిడ్ చేయలేని ఒక కండిషన్. ఫోర్కాస్టింగ్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి? ప్రీవియస్ జరిగిన సర్కమ్స్టాన్సెస్ బట్టి ఫ్యూచర్ని గెస్ చేయడం. ఇటుగా రాంగ్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు మనం ఈ ఫోర్కాస్టింగ్ అంటే ఏం చేయాలండి? ఏ టైంకి ఎంత డిమాండ్ ఉంటుంది, ఆర్ ఏ ప్లేస్లో ఏ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది అవునా? మీకు నిన్న నేను 4 Cs అని చెప్పాను కదా. 4 Cs అని నిన్న నేను మీకు చెప్పాను, గుర్తుందా? 3 Ls and 1 C అండి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు ముఖ్యంగా కావాల్సిన 4 ఉండాలండి. 3 Ls and 1 C ఆర్ 3 Ls and 1 O అండి. ల్యాండ్, ఆర్గనైజేషన్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ.
మనకి ల్యాండ్ అంటే ఏంటి? ల్యాండ్ అంటే ప్లేస్ వేరు వేరు ఎస్టాబ్లిషింగ్ ఆర్ బిజినెస్. లేబర్ మీకు ఏ జాబ్ చేయాలి, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు, మీకు దానికి ఎంత లేబర్ కెపాసిటీ, వర్క్ మ్యాన్ అనేది కావాలి. అది ఎస్టిమేషన్ మీకు సరిగ్గా ఉండేది. క్యాపిటల్ ఎంత రిక్వైర్. ఒక ప్రాపర్ బడ్జెటింగ్ లేకుండా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయం కదండి. ఒక చిన్న ట్రిప్కి వెళ్తేనే ఎంత వచ్చినా ఒక ఎస్టిమేషన్ చేసుకుని వెళ్తాం కదా. బిజినెస్ లాంగ్ టర్మ్ కోసం పెడతాం. బిజినెస్ ఎవరైనా వాళ్ళు పెట్టి రేపు తీసేయాలని చూడరు కదా. బిజినెస్ అంటే మన భాషలో కంటిన్యూటీ కాన్సెప్ట్ వెళ్ళాల్సింది. పర్పెచువిటీ అంత లేదు. పర్పెచువిటీ వల్ల వన్ మోర్ థింగ్, ఆర్గనైజేషన్ యొక్క ప్లాన్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మన ప్లాన్స్ ఎలా మూవ్ అవ్వాలి. మన కాలేజీ ఉందండి, గుంటూరులో హెడ్ బ్రాంచ్ పెట్టాం, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చాం, హైదరాబాద్లో బ్రాంచెస్. ఎందుకు ఎలా సక్సెస్ అవుతుంది అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉంది. అండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ కరెక్ట్గా పెరుగుతుంది. ప్రాపర్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటాం. కానీ సరే ఇప్పుడు మన కాలేజీని తీసుకెళ్ళి స్టూడెంట్ ఏరియాలో కాకుండా గచ్చిబౌలి ఏరియాలో పెడితే అవుతుందండి. అంత ఎంప్లాయీస్ అక్కడ ఎవరు రాదు. ఎస్ఆర్ నగర్ అంటే స్టూడెంట్స్ ఏరియా అందరికీ తెలుసండి. అడిగాం ల్యాండ్ సక్సెస్ అయ్యాం. ఎవరు అంటే వర్క్ మ్యాన్ ఎవరెవరు ఏ సబ్జెక్ట్కి కావాలి, మంది కావాలి. టెలికాలింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లెక్చరర్స్ వేరే ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజింగ్ అంటే ఏం చెప్పాను మీకు, నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఆర్గనైజింగ్ అంటే చెప్పాను ఎవరెవరు ఏ పని చేయాలి, ప్రతి ఒక్కరికి ఆ పని అలకేట్ చేయాలి. అలకేషన్ అంటే చెప్పడం, ఈ పని మీరు చేయాలని. సో వితౌట్ ఎనీ ఫోర్కాస్టింగ్ అంటే మాకు ముందే స్టార్ట్స్ ఉన్నాయి. నగర్లో పెడితే స్టూడెంట్స్ని బాగా గ్రాప్ చేయగలుగుతాం. అక్కడి నుంచి ఎగ్జిస్టెన్స్ అనేది ప్రజెంట్ ఫస్ట్ బ్యాచ్ అనేది వస్తారండి. మన దగ్గర క్వాలిటీ లేకపోతే సెకండ్ బ్యాచ్ వచ్చిద్దా మనం కనుక్కుంటాం. ఎగ్జిస్టెన్స్ అనేది నువ్వు ప్రొవైడ్ చేసే క్వాలిటీ బట్టి ఉంటుంది. ప్రాపర్ ఆర్గనైజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్టార్టింగ్లో ఎవరైనా సక్సెస్ వస్తారండి. ఫస్ట్ 1 or 2 years ఎవరైనా ఉంటారు. ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో మనం ఎలా సర్వైవ్ అవుతుంది. ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ ఎలా సర్వైవ్ అవుతున్నాం డిపెండ్స్ అపాన్ అలాగే మనం అడ్వాంటేజెస్ చెప్పుకున్నామండి. ప్రతిదానికి ఎవ్రీ కాయిన్ హ్యావ్ టూ సైడ్స్. ఎవరు లేరు, కానీ ఎవరు లేరు, నిలిపోయినట్టు ఉన్నారు. లాస్ట్ ఓకే, ఇప్పుడు అది గారు వెళ్ళ మంచిదే మధ్యలే. సరే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ప్రతి కాయిన్కి 2 sides ఉంటాయండి. ఇక్కడైతే పాజిటివ్స్ ఉంటాయో నెగిటివ్ ఖచ్చితంగా ఉంటాయి. నెగిటివ్స్ లేకుండా ఏ పాయింట్ ఉంటుంది మీరు చెప్పండి, ఏదైనా ఉంటుందా? ఒక్కటైనా మన గురించి చేసేయండి. గాడ్స్ దాకా లిమిటేషన్స్ ఎలా ఉన్నాం. కొంచెం గట్టిగా. WI కింగ్ అని పేరు అది. ఇప్పుడు మనం చెప్పింది ఏంటి, స్టాటిస్టిక్స్ అనేది ఒక సప్లిమెంట్ లాంటిదండి. కాకపోతే మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకు తెలియాలి. ఏదైనా అంతేనండి. ఒక స్కిల్డ్ లేబర్ ఉన్నాడు, ఒక అన్స్కిల్డ్ లేబర్ ఉన్నాడండి. ఒకడేమో ఫిజికల్ వర్క్ చేస్తాడు, ఇంకోటేమో మెంటల్ వర్క్ చేస్తాడు కదా. నువ్వు స్కిల్డ్ లేబర్ తీసుకెళ్ళి ఫిజికల్ వర్క్ ఇచ్చి అన్స్కిల్డ్ లేబర్ తీసుకెళ్ళి మెంటల్ వర్క్ ఇస్తే చేస్తారండి. అర్థం చేసేది అంతా చేయగలరు కదా. ఎవరిని ఎలా వాడుకోవాలో మనకు తెలియాలి. అది చెప్పేది మనకి అదే. నన్ను తీసుకెళ్ళి అడ్మిషన్స్ డిపార్ట్మెంట్లో కూర్చోబెట్టి అడ్మిషన్స్ చేయమంటే నేను చేయగలండి. అదంతా టీచింగ్. నాకున్న స్ట్రాంగ్ గ్రిప్ ఈ టీచింగ్లో సక్సెస్ అవ్వగలను. కానీ వేరే డాక్యుమెంట్స్ ఇస్తారు, వేరే ఇది ఇస్తే నేను చేయలేను. ఎవరికి ఉండే గ్రిప్ని వాళ్ళు చేసుకోవాలి. అలాగే మనం చెప్పేది ఏంటి, దాన్ని వాడుకోవడం మనకు తెలియాలి. యూజ్ చేసుకోవడం, హౌ టు యూజ్ ద స్టాట్ అనేది మనకు తెలియాలి. నెక్స్ట్ సిటీ అంటే ఏంటి మీకు ఖచ్చితంగా తెలియదు. సిఈసి అయినా ఎంఈసి అయినా
రకంగా చెప్పాలంటే సాటిస్ఫాక్షన్. మీకు డెమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ అంటే ఏంటి చెప్పండి. మీకు యాపిల్స్ అంటే బాగా ఇష్టం అండి. యాపిల్ తిన్నారు సరిపోలే, 2 యాపిల్ తింటే సాటిస్ఫాక్షన్ పెరిగింది, 3 యాపిల్ తింటే సాటిస్ఫాక్షన్, 4 తింటే ఇంకా పెరిగింది, 5 తింటే సేమ్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉందండి, పెరగల తగ్గల, 6 తింటే ఎక్కువ అయిపోయింది, బోర్ కొట్టేసింది, తగ్గిపోయింది. సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఏమవుతుందండి అంటే హాఫ్ డెమినిషింగ్ మార్జిన్. అదేగా ఏంటి మళ్ళీ ఎకనామిక్స్కి వెళ్ళిపోతున్నాం. వద్దు రెండు 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 ఈ సబ్జెక్ట్ రండి. నెక్స్ట్ 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 ఇప్పుడు దాకా స్టాట్స్ అంటే మనం ఏం చేసాం, మనం స్టాట్స్ అంటే ఎప్పుడైనా బల్కీ ఐటమ్ కానీ చూసాం కానీ ఇండివిజువల్ ఐటమ్ ఎప్పుడు చూడలేదండి. కాలేజ్ ఉందండి, ఈ కాలేజ్లో ఎంతమంది ఉన్నారు, అందరి గురించి చూసాం తప్ప ఒక పర్సన్ గురించి మనం చూడలేదు అండి. కాలేజ్లో స్టాటిస్టిక్స్ ఎప్పుడైనా సరే బల్కీ ఐటమ్నే చేసిద్ది కానీ ఒక గ్రూప్ బంచ్ ఆఫ్ పీపుల్నే చూసిద్ది కానీ ఇండివిజువల్ ఐటమ్ గురించి లేదండి మనకి. నెక్స్ట్ క్లోజ్ ఇన్అడిక్వేట్. ఇట్ ఫెయిల్స్ టు రివీల్ ద పొజిషన్. దాని అర్థం ఏంటండి, ఫెయిల్ టు స్టడీ అబౌట్ ఇండివిజువల్లీ అంటే ప్రతి ఒక్కరు చేయాలి అని అర్థం అండి, ఎవ్రీ పర్సన్కి చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నా క్వాంటిటేటివ్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ అంటే ఏంటి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తింటాకి వెళ్ళాము, ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి, బిర్యానీ తింటాకి వెళ్ళాం అనుకోండి, తిన్నాక బిర్యానీ దగ్గరికి వెళ్ళాం. క్వాంటిటేటివ్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ అంటే. క్వాలిటీ అంటే మెటీరియల్స్ వచ్చి యూజ్ క్వాలిటీ వాళ్ళు చేసిన మెటీరియల్స్కి క్వాలిటీ ఉందా లేదా అని, అంత హైజీనిక్గా చేసారా లేదా అనేది క్వాలిటీ అండి. క్వాంటిటీ ఎంత ఇచ్చారండి, క్వాంటిటీ టేస్ట్ లేదు, క్వాలిటీ లేదు, తినగలమా. ఎంత ఇచ్చారండి, క్వాలిటీ ఉంది, టేస్ట్ బాగుంది, తినగలమా లేదా. విచ్ గివ్స్ ది మోర్ సాటిస్ఫాక్షన్. క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్. అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తామండి, ఏది దొరక్క 2 or 3 days ఏమీ తినకుండా ఉన్నామండి, ఏది పెట్టే తింటాం అక్కడ కూడా నాకు టేస్ట్ బాగా తినాలి చెప్పండి టైం అండి. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చదవండి, పాయింట్ నెంబర్ 3. యావరేజెస్ అంటే ఏం చెప్తున్నాను, ఇందాక స్టాట్స్ కూడా ఓపెన్ చేసి చూసాం. యావరేజ్ అంటే ఏంటి, బేసిక్ మీ క్లాస్లో ఒక 5 ఉన్నారండి, ఒక 60 వచ్చినాయి, 70 వచ్చినాయి, 80 వచ్చినాయి, 90 వచ్చినాయి, 100 వచ్చినాయి, యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద స్కోర్స్ అని అడుగుతుంది. ఈ నెంబర్ వరుస చెప్పిన మధ్యలో నెంబర్ యావరేజ్ అని ఎప్పుడైనా లాజిక్. 80 అనేది యావరేజ్. ఈ క్లాస్ గురించి స్టాటిస్టిక్స్ చూడాలంటే ఇండివిజువల్ స్టాటిస్టిక్స్ చూడలేదండి. మనం ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్నది ఇండివిజువల్ డేటా మనం స్టాటిస్టిక్స్తో ప్రూవ్ చేయలేం. అలాగే మీ గురించి నేను స్టాట్స్లో మాట్లాడాలంటే అసెట్ యావరేజ్ చెప్తారు కానీ నాకు పర్ పర్సన్ యావరేజ్ నాకు ఎవరు చెప్పండి. దాని మీనింగ్ అదేనండి, దట్ నాట్ రివీల్ ద స్టాటిస్టిక్స్ ఆర్ ట్రూలీ ఆన్ యావరేజెస్ ఓన్లీ. క్లాస్కి ఎంత, ఫౌండేషన్ ఆఫ్ క్లాస్ వాళ్ళు ఎంత, ఏసీసీ వాళ్ళు ఎంత, ఇంటర్వల్ ఎంత, స్లీమ్ ఇంటర్వల్ ఎంత, ఇలా చూడగలను కానీ పర్సన్ చెప్పి. నెక్స్ట్ పాయింట్ ఏం చదవం సార్, అవును సార్. రివీల్. రివీల్ అంటే ఏంటండి, రివీల్ చేయడం అంటే ఏంటి అసలు, మీకు రివీల్ చేయడం అంటే ఏంటి. సరే రివీల్ చేయమాక, కాన్సెప్ట్ రివీల్ చేయొద్దు అంటే ఏంటి చెప్పేయడం అండి. దీని అర్థం ఏంటి, స్టాటిస్టిక్స్ రివీల్ దా అంటే
స్టాటిస్టిక్స్ వల్ల మొత్తం స్టోరీ ఏంటో మనం తెలుసుకోలేమండి. ఒక సిచ్యువేషన్ ఉందండి అంటే మనం యావరేజ్గా ఏం జరిగిందని చూసుకోగలం కానీ ఒక ఇండివిజువల్కి ఏం జరిగిందో ఒక కంపెనీ క్లాస్ ఉందండి, ఈ క్లాస్ ఉందనుకోండి, ఒక పర్సన్ నేను ఫెయిల్ అయ్యానండి, పాస్ అయ్యారు, ఏం జరుగుతుంది? యావరేజ్ మార్క్స్ అంతా చూడగలిగాను కానీ పాస్ అయ్యారు అంతమంది ఫెయిల్ నేను చూడగలను. యావరేజ్ మార్క్స్ పాస్ అవ్వాలంటే కావాల్సినంత 35 కావాలి. ఇప్పుడు మీ 5కి 100 వచ్చినాయండి, ఒకటికి 30 వచ్చినాయి, ఫెయిల్ అయ్యారు. యావరేజ్ చూస్తే ఇప్పుడు 530 వచ్చింది, 530 వచ్చింది యావరేజ్గా. 530/6 చేస్తే ఎంత అండి? 88.33 వచ్చిందండి. యావరేజ్ చూస్తే 88.33 ఉంది. ఈ క్లాస్ బాగా పర్ఫామ్ చేస్తుందని చూస్తే క్లాస్లో ఒకటి ఫెయిల్ అయ్యే సంగతి ఎవరైనా అబ్జర్వ్ చేస్తారో అంత యావరేజ్ ఉన్నప్పుడు? నెక్స్ట్ చదవండి. అంటే ఏంటి? బైబుల్ అంటే ఏంటి? మిస్యూజ్ అనేది ఫస్ట్ ఇండివిజువల్గా తెలుసుకుందాం. బైబుల్ అంటే ఏంటి? మిస్యూజ్ అనేది ఫ్యాట్స్ అనేవి ఎవరికైనా ఒకటి. ఇప్పుడు గన్ ఉందండి, మంచోడు చెడ్డోడు కాల్సిన పేలుద్ది, చెడ్డోడు మంచోడు కాల్సిన పేలుద్దిగా. అమ్మ ఇది చెడ్డోడు ఇటు చేతిలో పేలకూడదు, ఇది మంచోడు ఇటు చేతిలో పేలాలని ఉంటుందండి, ఉంటుంది కదా. స్టాటిస్టిక్స్ కూడా అంతే అండి. అవి స్టాటిస్టిక్స్ అనేవి మంచికి వాడచ్చండి, చెడుకి వాడచ్చు. యూజ్ చేసేవాడు మంచికి వాడితేనే స్టాటిస్టిక్స్ అనేవి ఉపయోగపడాలని మనం మంచిగా చేయలేం కదా. స్టాటిస్టిక్స్ ఏబుల్ టు బి మిస్యూజ్ చేస్తారండి, చేసిన వాళ్ళు యూజ్ చేస్తారు. సోషల్ మీడియా ఉందండి, సోషల్ మీడియాని టైం వేస్ట్ చేస్తారు చాలామంది. అలాగన్నా యూజబుల్ థింగ్స్ వాడతారు కొంతమంది. ఎన్నో ఉంటాయి, ఎలా యూజ్ చేసుకోవాలనేది మన చేతిలో ఉంటుంది. వీడు టైం వేస్ట్ చేస్తున్నాడు, సోషల్ మీడియా వీడు యూజ్ అవ్వకూడదు, వీడి ఫోన్ ఆపేయాలని, మార్క్ జుకర్బర్గ్ ఏమైనా ఫేస్బుక్ ఆపేస్తాడని, ఇన్స్టాగ్రామ్ని ఆపలేరు కదా. నెక్స్ట్ యూజ్ చేయడమే కదా, అది కావాల్సింది ఏంటి? నెక్స్ట్ ఏమన్నా యూనిఫామ్ అంటే ఏంటి? ఇలా మనం యూనిఫామ్ అంటామా? ఒకే విధంగా యూనిఫామ్ వేసుకోవాలి. అసలు స్కూల్లో యూనిఫామ్స్ ఎందుకు ఇస్తారండి? ఒకటే ట్రిప్ చేయాలి, స్కూల్ కాకుండా ఒకేలాగా ఉండాలి అందరూ. స్కూల్లో స్టూడెంట్స్ అందరూ సమానం. యూనిఫామ్ మన కాలేజీలో కూడా యూనిఫామ్ పెట్టిద్దామా? ఇంట్లో ఉండాలి బాగానే ఉంటుందండి, హాస్టల్లో ఉండాలి రోజు ఉతుకోవాలని చచ్చిపోతాం. నాకు తెలుసండి ఆ బాధ. నేను 10 days నుంచి వాషింగ్ మిషన్ కోసం ఫైట్ చేస్తే నిన్న రాత్రి 2ంటికి దొరికిందండి వాషింగ్ మిషన్ నాకు. నిన్న రాత్రి 2ంటికి వెళ్ళి వాషింగ్ మిషన్ బట్టలు వేసుకుని వచ్చాను. నైట్ 2కి 1కి కూడా ఖాళీ లేదండి. సరే నెక్స్ట్ పని చూడండి. కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఏంటి? డేటాని వేరియస్ వేస్లో కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ట్యాబులేషన్ అంటే ఏంటి? టేబుల్ ఫామ్లో మెన్షన్ చేసుకున్నాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి అనేది, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి అప్కమింగ్ చాప్టర్స్ అండి. అవన్నీ పార్ట్స్ అండి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే సార్ అక్కడ ఎవరిని చూడాలి ఇప్పుడు వెళ్ళి? కదా డోంట్ వాష్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, టైం సిరీస్. టైం సిరీస్ అనేది ఉండకపోవచ్చు, మీకు లేదు, వాళ్ళకి అది కూడా లాజికల్ అండ్ రీజనింగ్లో ఉంటుంది. టైం సిరీస్ అండి మీకు ఏపీజీపీలో యూజ్ అవుతుంది. ఇవన్నీ యాక్చువల్గా స్టాటిస్టిక్స్లో పార్ట్స్ అండి, ఇవన్నీ మీకు ఉన్నాయని కాదు. అథమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. మీకు హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఉండదండి ఏపీజీపీలో, అంటే హెచ్పి వేలకు ఉంటుంది. హార్మోనిక్ ప్రోగ్రెషన్ సిఐ వాళ్ళకు ఉంటుంది.
కాకపోతే డేటా వేరు వేరు ఇచ్చినప్పుడు కష్టం అవుతుంది. జీపీ అసలు అడగరండి. ఏపీ జీపీ మెయిన్లీ జీపీని అడుగుతారండి. ఏపీ దాకా కూడా అలా అక్కర్లా, అసలు జీపీ ఎక్కువ అడుగుతాడు మిమ్మల్ని. ప్రాబబిలిటీ మీకు చాప్టర్ ఉందండి, ఇండెక్స్ ఉంది, శాంప్లింగ్ ఉంది. బిజినెస్ ఫోర్కాస్టింగ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఫోర్కాస్టింగ్? బిజినెస్ స్టార్ట్ చేసే ముందు దేనికి డిమాండ్ ఉంటుంది మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, కరోనా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. మాస్కుల గురించి మాట్లాడుకున్నాం మనం రోజు. క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ సంపాదించారండి. క్రోర్స్ కూడా కాదు, వందల కోట్లు, వేల కోట్లు. మనం కూడా స్టార్ట్ చేద్దాం మళ్ళీ. మనం స్టార్ట్ చేయడం కోసం మళ్ళీ కరోనా రామని చెప్పొద్దు నేను. నెక్స్ట్ ద టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, మీకు కూడా కాన్సెప్ట్ ఉంటుందండి. స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి? పార్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్, ఎనీ ఎక్స్టెన్షన్ టు దట్. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి? నేను ఇటు చూడగానే సార్ వెంటనే పొడవు తిరిగి తల ఎవరైనా సరే. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి? కాస్ట్ కంట్రోల్ అండి. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి? క్వాలిటీని తగ్గకుండా చూసుకోవడం అండి. సపోజ్ ఒక రెస్టారెంట్ ఉందండి, 250 రూపీస్ మటన్ బిర్యానీ అనుకుంటుందంట. వాడు ఏం చేస్తాడు? ఆఫర్ అని చెప్తే ఈ రెండు సేలోనో లేకపోతే జనవరి 1 ఆఫర్ అనో తగ్గించి పెడతాడండి. దీనికి కాంపిటేటివ్ ఎడ్జ్ కోసం, రిమైనింగ్ ఉన్న రెస్టారెంట్స్ వేస్తే వాడికి కాంపిటేటివ్ ఎడ్జ్ కోసం 250 ఉన్న బిర్యానీ 200 అంటాడు. ఇప్పుడు డిసెంబర్ 31 ఒక రోజు, జనవరి 1 కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనుకోగా పెట్టాలని చెప్తాడు. వాడు ఏం చేస్తాడు? 250 రూపీస్ అని చెప్పి 200కి ఇస్తాడా? ఆ రేట్ తగ్గించడం వల్ల క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా అదే క్వాలిటీలో ఇవ్వగలగాలి. క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ఇవ్వగలగాలి. ఓన్లీ ప్రైస్ ఒకటి డిక్రీజ్ అవ్వాలి. బిజినెస్ అంటే 30% ప్రాఫిట్ ఉంటుంది, 40% ప్రాఫిట్ ఉంటుంది, మినిమం 30% వేసుకోవాలి ఫుడ్ బిజినెస్ అని. బట్ గుడ్స్ ఏదో అంటారండి, పెరిషబుల్ గుడ్స్ అంటారు. పెరిషబుల్ గుడ్స్ అంటే ఏంటండి? త్వరగా పాడైపోయి విచ్ కెనాట్ బి స్టోర్డ్. ఫుడ్ బిజినెస్ ఏదైనా పెరిషబుల్ గుడ్స్ కాబట్టి ప్రాఫిట్ అలాగే ఉంటుంది, లాస్ అలాగే ఉంటుంది. క్వాలిటీ తగ్గకుండా ఇవ్వగలగాలి. క్వాలిటీ తగ్గించకుండా ఉంటున్నారు చూసారా, అది క్వాలిటీ కంట్రోల్ అండి. క్వాలిటీ కంట్రోల్ అంటే క్వాలిటీ పెరిగిపోయింది తగ్గించమని కాదండి, తగ్గకుండా ఉంచడం, అది క్వాలిటీ కంట్రోల్ అండి. కాస్ట్ కంట్రోల్ అంటే ఏం చేయాలి? కాస్ట్ పెరగకుండా చూసుకోవాలి. కాస్ట్ రిడక్షన్, నేను నాకు రేపు పొద్దున్న కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి, కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి, ఈ రెండు తెలుసుకుంటాను. జస్ట్ నేను రాసుకుంటే రాకలేదు, జస్ట్ తెలుసుకుంటాను. కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. రిడక్షన్ అంటే ఏంటి? బేసిక్గా కంట్రోల్ అంటే ఏంటి? కంట్రోల్ పెరగకుండా చూసుకోవటం అండి. కాస్ట్ కంట్రోల్ అంటే పెరగకుండా చూసుకోవటం, కాస్ట్ రిడక్షన్ అంటే కాస్ట్ని తగ్గించడం. ఈ రెండు ఏంటో మీరు నాకు రేపు పొద్దున తెలుసుకుని. నెక్స్ట్ ప్రైమరీ డేటా, సెకండరీ డేటా వరకు చెప్పుకుని ఆపేద్దామండి. మీరు రేపు చదవమ్మా. రా డేటా అంటే ఏంటండి? రా డేటా అంటే ఏంటి? రా డేటా అంటే ఏంటి? రా డేటా రా డేటా అంటే వితౌట్ ఎనీ ఫిల్టరేషన్ మనకి ఏ డేటా అయితే వచ్చిందో ఆ డేటాని యాస్టిక్స్కి ఉంచడం అండి. డేటాని ఎటువంటి ఫిల్టరేషన్ చేయకుండా మొత్తం డేటాని కలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ డేటా మొత్తాన్ని చోట ఉంచడం, అది రా డేటా అంటే. దాంట్లో ఫిల్టర్స్ చేసి మనం ప్రాపర్ ఫార్మాట్లో తర్వాత ఫ్రేమ్ చేస్తాం. వితౌట్ ఎనీ ఫ్రేమింగ్ అండ్ ఫిల్టరేషన్ ఉండేది రా డేటా అంటాం. రా మెటీరియల్ అంటే ఏంటి? మనకు బేసిక్గా నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ రైట్ యాక్చువల్గా. రా మెటీరియల్ అంటే ఏంటి? ఫినిష్ ప్రొడక్ట్ కావకముందు కావాల్సిన ప్రొడక్ట్సే కదా, మనం ఎటువంటి ఫిల్టర్స్ చేయకుండా ఉన్న ప్రొడక్ట్స్ రా మెటీరియల్. డేటా కూడా అంతే. రా అంటే బేసిక్గా పచ్చి అని అర్థం అండి. అనుకోండి రా మీట్ అంటాం, ఏమీ చేయకుండా అలా ఉంచేసారు.
అంటే ఏ ఫిల్టరేషన్ చేయకుండా ఉంచడం అని అర్థం అండి. దాని పక్కన డేటా పెట్టారా, మెటీరియల్ పెట్టారా, మీట్ పెట్టారా అనేది పక్కన పెడితే రా అంటే వితౌట్ ఎనీ ఫిల్టరేషన్ ఆర్ ప్యూరిఫికేషన్ ఉంచడం. అది చదవనా నెక్స్ట్. అది డేటా మీన్స్ ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేసి వచ్చే డేటా అని గుర్తు. ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేసి డేటాని కూడా ప్రాపర్ ఫార్మాట్లో ఫ్రేమ్ చేసి పబ్లిష్ చేస్తే అది ప్రెజెంటేషన్. డేటాకి ప్రెజెంటేషన్. నెక్స్ట్ అడ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ కదా, అడ్జెక్టివ్. అంటే దాని అర్థం ఏంటంటే డేటా ఏదైతే కలెక్ట్ చేసామో వెంటనే యూసేజ్లో పెట్టేయకూడదు. డేటా కలెక్ట్ చేసిన తీసుకెళ్ళి ప్రజెంట్ చేసేకూడదు. వెరిఫికేషన్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్, ఈ పాయింట్ దీనికి రిలేటెడా కాదా. ఒకదాని నుంచి ఒక సినిమా ఉందండి మనకి, సినిమా స్టోరీ ఉంటుంది. ఆ సినిమా స్టోరీని అటు ఇటు తీస్తే సరిపోద్దండి. స్టోరీ ఉంటే సరిపోదండి, దానికి స్క్రీన్ ప్లే ఉండాలి. స్క్రీన్ ప్లే అంటే అర్థం ఏంటి, ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి. ఆడియన్స్ కనెక్ట్ పర్సెప్షన్ జనాలకి. ఇప్పుడు మనకి చేసి ఆ డేటాని యాక్టివ్స్గా ప్రజెంట్ చేయకూడదు. ఎప్పుడైనా తీసుకెళ్ళి ఫిల్టరేషన్ ప్రాసెస్ చేసి ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్, ఈ పాయింట్ టాపిక్ మొత్తానికి ఈ పాయింట్ మ్యాండేటరీగా. దీనికి ఎన్నో సంవత్సరాలు పట్టింది కదండి, కానీ ప్రతి సినిమా 2 to 3 hours ఇన్ బిట్వీన్ ఎందుకు ఉంటుంది చెప్పండి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. అది మరీ ఎక్కువసేపు లాగితే జనానికి బొరపట్టింది, మరీ తక్కువసేపు అయినా వాళ్ళు ఉన్న మనీకి వర్త్ అవ్వదు. వాళ్ళు సినిమా ఎన్ని రోజులు చేసినా 1.5 years 2.5 hours అటు ఇటుగా నుంచి ఎలా చూసుకుంటారు. 2 minutes అటు ఇటు. మోస్ట్ ప్రాబబ్లీ సినిమా 2.5 hours 150 minutes. నెక్స్ట్ రీడిఫైన్ ప్రాసెస్ ఆర్ సమ్మరైజ్. రీడిఫైన్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే సమ్మరైజ్ అంటే ఏంటి. రీడిఫైన్ చేయడం అంటే ఏంటి, మనం అర్థం చేసుకున్న కాన్సెప్ట్. ఇప్పుడు ఒక డెఫినేషన్ ఉందండి, అది ఇంతే ఉంది, 3 words or 4 words ఉంది, నాకు అర్థమైంది దాని కాబట్టి నాకు అర్థమైంది. కానీ అది నేను మీకు అర్థమయ్యేలా చెప్పగలగాలంటే దాని నుంచి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో యూజబుల్ ఇంగ్లీష్లో నేను మార్చుకోగలగాలిగా. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయగలగాలిగా. ఇంగ్లీష్లోనే పదానికి ఇంగ్లీష్లో 3-4 అర్థాలు రాయొచ్చండి. నేను దాన్ని రీడిఫైన్ చేసి మీకు అర్థమయ్యే భాషలో రాస్తాను. ఇప్పుడు అందరూ కూడా మొత్తం ఇంగ్లీషే, ఇదంతా మీకు చదువుకుంటే అర్థమయ్యే లెక్క అయితే, కానీ కొన్ని వర్డ్స్ అర్థం కావు. ఆ పదాలకు మీనింగ్ నేను చెప్పగలగాలి కదా, దాన్ని రీడిఫైనింగ్ అంటాం బేసిక్గా. నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏంటి, మనం రా డేటా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన దగ్గర నుంచి ప్రజెంటేషన్ వరకు మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో, ఫిల్టరేషన్ మొత్తం చేస్తున్నామో. వాటర్ ఉందండి, మినరల్ వాటర్ మనం ఎలా వస్తుంది చెప్పండి. మినరల్ వాటర్ బేసిక్గా ఏ వాటర్తో చేస్తారు, నీళ్ళతో చేస్తారు కదా, సాల్ట్ వాటర్తో చేస్తారు. దానికి లోపలంతా ప్రాసెస్ జరిగింది కదా, ఫిల్టరేషన్ ప్రాసెస్ అంతా జరిగి చివరికి మనకి మినరల్ వాటర్ అవుతుంది. ప్రాసెస్ చూసారా, మనకి రా డేటా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి ఫైనల్ ప్రజెంటేషన్ వరకు ఏదైతే డేటా ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ అంటే మీనింగ్. నెక్స్ట్ సమ్మరైజింగ్ అంటే ఏంటి, సమ్మరైజ్ చేయటం అంటే ఇంత పెద్దగా ఉన్నదాన్ని కూడా షార్ట్ నోట్స్లో మెన్షన్ చేసుకుంటాం. మనం కీ పాయింట్స్ అని చెప్పి రాసుకుంటాం. గుర్తుగా మన పీడిఎఫ్లో కూడా మీకు కీ పాయింట్స్ అని ఇచ్చారు. కీ పాయింట్స్ అంటే పెద్ద టాపిక్ని కూడా చిన్న పాయింట్స్లో మీకు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాం. ఇంట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ దీని గురించి మనం చెప్పుకున్నామండి. వాట్ ఈస్ మీన్ బై ప్రైమరీ డేటా, వాట్ ఈస్ మీన్ బై సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఏంటి చెప్పండి. ఫస్ట్ డేటా మీకే రావాలండి. ప్రైమరీ సోర్స్ మీరే అవ్వాలి డేటా, అంతే. ప్రైమరీ అంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా మీరే అవ్వాలి. అది మీరు డైరెక్ట్గా చూసిందామనివ్వండి. ఒక యాక్సిడెంట్ జరిగిందండి, యాక్సిడెంట్ నేనే ఉన్నా,
ఆ యాక్సిడెంట్కి ప్రైమరీ డేటా నేనే. నాకు అలా ఎదుర్కొన్న జరిగింది నేను చూశాను. నేను ఆ పాయింట్ చదవమ్మా, ప్రైమరీ డేటా పాయింట్ చదువు. ఆ డేటాని నేనే జర్నలిస్ట్ అనుకోండి, నేను జర్నలిస్ట్ పొజిషన్ ఉన్నా, ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర వచ్చి నేనే ఉన్నా, నేనే కాకపోతే పేపర్లో రాస్తాను. నేను వేరే వాళ్ళు వచ్చి నాకు చెప్పాల. ఇలా కాకుండా నా ఫ్రెండ్ చూశాడు, నేను జర్నలిస్ట్ అయితే నా ఫ్రెండ్ చూశాడు, వాడు నాకు చెప్పాడు, అది నాకు సెకండరీ డేటా అయ్యింది. ఇదే ఎగ్జాంపుల్. నేను డైరెక్ట్గా చూసిందేమో నాకు ప్రైమరీ డేటా అయ్యింది. మా ఫ్రెండ్ చూశాడు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర నుంచి గ్యాదర్ చేశాను కాబట్టి అది నాకు. ఇలా కాకుండా యాక్సిడెంట్ అయిన పర్సన్ రేపు పొద్దున్న హాస్పిటల్లో నాకు చెప్పాడండి, అదే డేటా అవుతుంది. ప్రైమరీ డేటానా సెకండరీ డేటా? యాక్సిడెంట్ అయిందని చెప్పుకున్నాం కదా, ఆ యాక్సిడెంట్ అయిన పర్సనే రేపు పొద్దున్న మీకు కాల్ చేసి చెప్పాడండి, ఇలా నాకు యాక్సిడెంట్ అయిందని. ప్రైమరీ డేటానే ఎవరికి తెలిసింది? మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందండి, వాడే నాకు చెప్పాడు రేపు. అది ప్రైమరీ డేటానా సెకండరీ డేటానా? యాక్సిడెంట్ అయింది వాడికే కదండి, అది ప్రైమరీ డేటానే అవుతుంది. ఆ యాక్సిడెంట్ జరిగింది వేరే వాడు చూసి నాకు చెప్తే అది సెకండరీ డేటా అయ్యింది. ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పాను కదండి, అర్థమైందా? మా ఫ్రెండ్ ఉన్నాడు, మొత్తం 3 పర్సన్ ఉన్నారండి. ఫస్ట్ వేరే వాడికి ఎవరికి యాక్సిడెంట్ అయింది, అది మా ఫ్రెండ్ చూసి నాకు చెప్పాడు, అది సెకండరీ డేటా అయ్యింది. లేదు అసలు డైరెక్ట్గా నిన్నే చూసాను, అది ప్రైమరీ డేటా అయ్యింది. నాకు ఫ్రెండ్ లేడు, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందనుకో, ఆ యాక్సిడెంట్ అయిన పర్సనే నాకు కాల్ చేసి చెప్పాడు, అది వేరే వాడు చూసి చెప్పలే, నాకు జరిగిన పర్సనే చెప్పాడు కాబట్టి అది నాకు ప్రైమరీ డేటానే అవుతుంది. మధ్యలో ఇంకో పర్సన్ లేడు కదా, జరిగిన సిచ్యువేషన్కి నాకు మధ్యలో ఇంకో పర్సన్ లేడు. సిచ్యువేషన్ ఏ పర్సన్ అయితే జరిగిందో ఆ పర్సన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి అది ప్రైమరీ డేటానే అవుతుంది. అలాగే ఇప్పుడు మీకు ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, నేను మొన్న హుదూద్ తుఫాన్ అని చెప్పాను. హుదూద్ తుఫాన్ గురించి ఏ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయిందని చెప్పి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేస్తాం కదా, డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తాం కదా, అది ప్రైమరీ డేటానే అవుతుందండి. వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మనకి డేటా ఇస్తే అది సెకండరీ డేటా. ప్రైమరీ డేటాకి సెకండరీ మేజర్ సోర్స్ మీరే అవ్వాలి. ప్లస్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ పర్సన్ మీకు చెప్పలేరు ఇట్లా, ఇది ప్రైమరీ డేటా. వేరే పర్సన్ ఎఫెక్ట్ అయింది ఇంకొక థర్డ్ పర్సన్ మీకు చెప్తే, ఇంకొక థర్డ్ ఇన్ఫర్మేషన్ థర్డ్ పర్సన్ నుంచి మీకు ఇన్ఫో వస్తే అది మీకు సెకండరీ డేటా అవుతుంది. ఓకేనా? దీని గురించి బిట్టు నేను అందుకే కొంచెం జాగ్రత్త చెప్తాను. ప్రైమరీ డేటా సెకండరీ స్టాక్స్ గురించి డైరెక్ట్గా కంపెనీ అఫీషియల్ సైట్లో షేర్స్ కొన్నానండి, అది నేను ప్రైమరీ హోల్డర్ అవుతా. అలాగే థర్డ్ పార్టీ యాప్ నుంచి కొన్నా, నాకు సెకండ్. డైరెక్ట్గా ఐపీఓస్ నుంచి కొన్నాం అనుకోండి, అది ప్రైమరీ మార్కెట్. మార్కెట్ అని చెప్పి డేటా అని చెప్పాలి. ఐపీఓ అంటే ఇప్పుడు దాకా స్టాక్ మార్కెట్లో ఎగ్జిస్టింగ్ లేని కంపెనీ, ఇప్పుడు వచ్చి ఆ కంపెనీని స్టాక్స్ రూపంలో షేర్ మార్కెట్లో పెడుతున్నాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మన క్లాస్లో 7 ఉన్నామండి నాతో కలిపి, ఒక 6 ఉన్నాం నాతో కలిపి, 6 మెంబర్స్ అప్లై చేసామండి. కానీ వాడు అలాట్ చేసిన 3 లాట్లు, మనం 3 లాట్లో ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారండి. ర్యాండమ్ పిక్స్ ఉంటాయి, ఆ ర్యాండమ్ పిక్స్లో ముగ్గురికి వచ్చినాయండి. మీ ముగ్గురికి వచ్చినాయి, మా ముగ్గురికి రాలేదనుకోండి, మీ ముగ్గురికి వచ్చేసి మీరు కొన్నారు కాబట్టి మీకు అలాట్ అయింది కాబట్టి అది మీకు ప్రైమరీ డేటా అండి, ప్రైమరీ మార్కెట్. ఇప్పుడు మీకు ప్రాఫిట్స్ వచ్చింది, లిస్టింగ్ ప్రాఫిట్స్ వచ్చినాయి. మీరు అప్లై చేసిన 150 రూపీస్ అయితే మీకు 200 రూపీస్ వచ్చినాయి. మీకు ఆ ప్రాఫిట్స్ చాలా ఉన్నారు. ఇప్పుడు మీరు అమ్మేయాలనుకుంటున్నారు, మీకు కొంటాకు రెడీగా ఉన్నాం, మీరు గ్రో యాప్లో అమ్మేశారు, సేల్ చేశారు, నేను కొన్నాం, మీ ముగ్గురు కొన్నాం, మీ ముగ్గురు అమ్మేస్తారు, ఇది మాకు సెకండరీ మార్కెట్ అండి. బయ్యర్ నుంచి బయ్యర్ మధ్యలో జరిగేది సెకండరీ మార్కెట్, సెల్లర్ నుంచి బయ్యర్ మధ్యలో జరిగేది నార్మల్ పర్సన్ మధ్య జరిగేది అండి సెకండరీ మార్కెట్ అండి. కంపెనీకి పర్సన్కి మధ్య జరిగేది ప్రైమరీ మార్కెట్. ఇంకా డౌట్స్ నేను వాళ్ళు చెప్పిందంటూ మిగతా రేపు కంటిన్యూ చేస్తాను. ఫోటో చూసింది మిగతాది రేపు కంటిన్యూ చేద్దామండి. పాపం జూమ్లో వాళ్ళు బోర్ కొట్టి వెళ్ళిపోయినట్టున్నారు. అదే వాళ్ళు కరెక్ట్ టైం లాగిన్ ఉంటారు, మనం కొంచెం డిలే చేసాం. స్టార్ట్ చేయలేదండి.